నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కాళ్ళు తడవకుండా సప్తసాగరాలని దాటొచ్చేమో గాని కళ్ళు తడవకుండా సంసార సాగరాన్ని మాత్రం దాటలేరు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నారా రోహిత్ పెళ్లి విషయమే. టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నారా కుటుంబం నుండి వచ్చి టాలీవుడ్లో తనదైన ముద్రేసుకొని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక అలా నారా రోహిత్ తనతో ప్రతినిధి 2 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసిన సిరిలీలాతో కలిసి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. అలా ఇప్పటికే ఈ జంట ఎంగేజ్మెంట్ ని చేసుకొని అక్టోబర్ 30న రాత్రి 10:30 ముహూర్తాన్ని ఫిక్స్ చేసి 5 రోజుల పాటు ఘనంగా వివాహ వేడుకలని నారా కుటుంబం నిర్వహిస్తుంది. ఇక అలా నారా రోహిత్ సిరిలెల్లా వివాహం హైదరాబాద్ లోనే గ్రాండ్ గా జరగనుండగా అక్టోబర్ 25న హల్దీ వేడుకలతో మొదలైన ఈ పెళ్లి వేడుక అక్టోబర్ 26న రోహిత్ ని పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమంతో స్టార్ట్ చేసి 27న నారా రోహిత్ సిరిలెల్లా బ్యాచిలర్ పార్టీని అరేంజ్ చేయగా 28న ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో మెహందీ వేడుకలని గ్రాండ్ గా జరుపుకోనున్నారు. ఇక అలా అక్టోబర్ 29న సంగీత్ ని ఇప్పటి వరకు నారా ఫ్యామిలీలో ఎవరూ చేయలేని విధంగా గ్రాండ్ గా చేయడంతో అక్టోబర్ 30న రాత్రి 10:30 సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో నారా రోహిత్ సిరిలెల్లా అఫీషియల్ గా భార్యాభర్తలుగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఇంత గ్రాండ్ గా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకలని చూశాక సిరిలెల్లా నారా కుటుంబానికి కోడలిగా వస్తుందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ పెద్దగానే ఉంటుందని, ఆమె వివరాల్ని కూడా తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు. అసలు పెళ్లి చేసుకోవద్దనుకున్న నారా రోహిత్ తనకన్నా 10 సంవత్సరాల చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి, నారా రోహిత్ కి కాబోయే భార్య బ్యాక్గ్రౌండ్ ఏంటి, నారా రోహిత్ కి అత్తారింటి నుండి వస్తున్న కట్నం ఎంత, సిరిలెల్లా పెళ్లి తర్వాత కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతుందా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ భూమి మీద నాకు నచ్చే షాయే లేదా? అగో అక్కడేదో మెరుస్తుంది ఏంది? నేను తిరిగిన దేశాలు లేవు, నేను ఏ దేశాలు లేవు. డిన్నర్కు డెన్మార్క్ పోయినా, లంచ్కు లండన్ పోయినా, నాస్టాకు నార్వే పోయినా, షాయికి మాత్రం బేబర్ కేఫ్కే వచ్చిన. బేబర్ కేఫ్కే ఎందుకు వచ్చిన అంటే గల్లీకి గంపెడి షాయిలు, దుడ్డుకు దొబ్బెడి కేఫ్లు. మనసుకు నచ్చే షాయి కోసం మలేషియా పోయేటోని. మణికొండలో మట్టి కప్పులో వస్తురంటే మనసు మరలి ఇటు వచ్చిన. బా, ఒక్క కప్పు తాగే వరకు మనసు గిప్పుమన్నది. ₹1,00,000 ఫ్రాంచైజ్ అంటే లత్కొరు ముచ్చట అనుకున్నా. లోపలికొచ్చి చూస్తే లగ్జరీ ముచ్చట ఉన్నది. దేశాలు తిరిగే దేశ దిమ్మని నేను. యా పొక్కలో యా బిజినెస్ ఉందో మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. భూతద్దం పెట్టి వెతికిన ఇసొంటి బిజినెస్ మీరు చూసి ఉండరు. ఇచ్చే ₹1,00,000 కంటైనరు, బోర్డింగ్, టీ పౌడరు, టీ కప్స్, కిచెన్ సెటప్, మార్కెటింగ్, మాస్టర్ సపోర్ట్ ఎవరిస్తారు బై? అటు ఇటు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని బేబర్ కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకుని మంచిగా బిజినెస్ చేసుకోరి. ఇదే మన బేబర్ కేఫ్ టేస్ట్ కి కెరాఫ్. శిరీషా లెల్లా అలియాస్ సిరిలెల్లా. ఈమె 1993 డిసెంబర్ 5న ఆంధ్రప్రదేశ్లోని దైదపాలెంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించింది. ఇక ఈమె తండ్రి నాగేశ్వరరావు కాలక్రమేణా పని నిమిత్తం దైదపాలాన్ని వదిలి శిరీష జన్మించిన కొన్ని రోజులకే రెంటచింతలకి వలస వెళ్లి అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు. అంతేకాకుండా శిరీష తల్లి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ తన 4 పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకునేవారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 4 కూతుర్లు కాగా అందులో శిరీష ఆఖరి అమ్మాయి అని చెప్పొచ్చు. ఇక మొదటి అమ్మాయి శ్రీలక్ష్మి రెంటచింతల్లోని అంగన్వాడీ సూపర్వైజర్ గా పనిచేస్తూ బిజీగా ఉంటే, రెండో అమ్మాయి భవాని చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుని యుఎస్ఏలో సెటిల్ అయింది. ఇక అలా మూడో అమ్మాయి ప్రియాంక పెళ్లి చేసుకుని జాబ్ చేస్తూ హైదరాబాద్ లో సెటిల్ అవ్వగా శిరీష చిన్న అమ్మాయి కావడంతో చిన్నప్పటి నుండి తనని చాలా గారాభంగా పెంచారు. కానీ శిరీష తండ్రి ఎలాగైనా వారసుడిని కనాలనే క్రమంలో తనకి వేరే దారి లేక వారిని అబ్బాయిల్లా ఏ లోటు లేకుండా చూసుకునేవారు. ఇదిలా ఉంటే శిరీష తన స్కూలింగ్ ని దాదర్లోని ఐఈఎస్ మోడల్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న శిరీష చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్, వెస్టర్న్ డాన్స్ నేర్చుకుని తన స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ప్రైజెస్ ని గెలవడంతో చిన్నప్పటి నుండి తనకి ఎలాగైనా సినిమాల్లోకి హీరోయిన్ అవ్వాలనుకునేది. కానీ అందుకు ఈమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తన దృష్టిని చదువులపై సారించింది. అలా హైదరాబాద్ లో తన 3వ అక్క ఇంట్లో ఉంటూ బీటెక్ కాలేజీలో జాయిన్ అవ్వగా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తల్లిదండ్రులకి తెలియకుండా మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి చిన్న చితక బ్రాండ్స్ కి మోడల్ గా చేయడంతో శిరీష ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలనుకున్నా అది సాధ్యం కాక తన ఎంబీఏ కోసం ఆస్ట్రేలియాకి వెళ్లి అక్కడే తన కోర్సుని పూర్తి చేసి కొన్నాళ్ళు ఒక కంపెనీలో జాబ్ చేసుకుంటూ సెటిల్ అయ్యింది. కానీ ఒక స్టేజ్ లో తను చేస్తున్న జాబ్ బోర్ కొట్టడంతో ఆ జాబ్ ని వదిలేసి ఇంటికి వచ్చిన శిరీష
తను సినిమాల్లో యాక్ట్ చేస్తానని తల్లిదండ్రులకి చెప్పగా సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న ఈమె తండ్రి కూతుర్ని ఇలా వదిలేస్తే అవ్వదని తనకి పెళ్లి సంబంధాలని వెతకడం మొదలెట్టారు. అయితే శిరీష మాత్రం తానిప్పుడే పెళ్లి చేసుకోనని, తనకి 2 ఏళ్లు టైం ఇస్తే సినిమాల్లో ట్రై చేస్తానని, లేదంటే మళ్ళీ ఫారెన్కి వెళ్ళి అక్కడే జాబ్ చేసుకుంటూ ఉండిపోతానని తన తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేసుకోవడంతో వారికి వేరే దారి లేక తన అక్కింట్లో ఉంటూ తనకి నచ్చినట్లు చేసుకోమని పర్మిషన్ ఇవ్వడంతో శిరీష ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా ఒక ఫోటో షూట్ చేసి ప్రతి ఒక్క ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళగా అక్కడున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అయిన శిరీష తన టాలెంట్ని చూసి ఛాన్స్ ఇస్తే మాత్రమే సినిమా చేయాలని, లేదంటే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని డిసైడ్ అయి గట్టిగా ట్రై చేయగా డైరెక్టర్ దేవగుప్తా మూర్తి తన సినిమా ప్రతినిధి 2 కోసం ఆడిషన్ నిర్వహించారని తెలుసుకున్న శిరీష ఆడిషన్కి వెళ్ళగా వారు తనకి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టకుండా ఆడిషన్ తీసుకొని పంపించగా 2 నెలలైనా తనకి కాల్ రాకపోవడంతో ఆ ప్రాజెక్టు కూడా తన నుండి పోయినట్లే అని భావించి మరో ప్రాజెక్ట్ కోసం ట్రై చేయడం మొదలెట్టింది. ఇక ఇదే టైంలో డైరెక్టర్ మూర్తి ఈమెకి కాల్ చేసి తన సినిమా ప్రతినిధి 2 కోసం హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారని చెప్పడంతో శిరీష ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సినిమాలో లాస్ట్ వరకు ఉంటానా లేక మధ్యలోనే తీసేస్తారా అనే భయంతోనే శిరీష తన ఇంట్లో వారికి చెప్పకుండా సినిమా చేయడం జరిగింది. అలా ప్రతినిధి 2 మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు అందులో హీరోగా చేసిన నారా రోహిత్ తో తనకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక శిరీష కూడా షూటింగ్ టైంలో ఇండస్ట్రీలో తను ఫేస్ చేసిన సమస్యల గురించి నారా రోహిత్తో ఓపెన్గా చెప్పడం, అతనిపై అమితమైన అభిమానం చూపించడంతో ఇప్పటికే 41 ఏళ్లైన నారా రోహిత్ తన అన్నలాగే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటూ చాలా మంది హీరోయిన్లతో డేట్ చేసిన అవి సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు ఉండే అండర్స్టాండింగ్లే తప్ప సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే శిరీషాని కలిశాడో అందరి అమ్మాయిలా కాకుండా తన అందం, ఇన్నోసెన్స్ తనకి బాగా నచ్చి ఆమెతో ప్రేమలో పడ్డాడు. అలా శిరీష అప్పటికే నారా రోహిత్ ని 1 సైడ్ లవ్ చేస్తున్నప్పటికీ నారా రోహిత్ ఎప్పుడైతే శిరీష లాంటి అమ్మాయి తనకి తోడుగా ఉండాలని ప్రపోజ్ చేశాడో ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా ఇమీడియట్ గా శిరీష నారా రోహిత్ ప్రేమని యాక్సెప్ట్ చేసింది. ఇక అలా వీరిద్దరూ ఆ మూవీ రిలీజ్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ముందుగా ఇరు కుటుంబాలకి వీరి ప్రేమ గురించి చెప్పాలనుకున్నారు. ఇక ఇదే సమయంలో శిరీష ఇంట్లో ఇచ్చిన 2 ఏళ్ల టైం ముగియడం, కూతురికి 30 ఏళ్ల వయసు రావడంతో తనకి త్వరగా పెళ్లి చేయాలని సంబంధాలని వెతికే క్రమంలో ఉన్నప్పుడే శిరీష తన పేరెంట్స్ ని హైదరాబాద్ కి పిలిపించి నారా రోహిత్ ని వారికి పరిచయం చేస్తూ తననే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులకి ఒకవైపు నారా కుటుంబంతో వియ్యం అందుకోవడం సంతోషంగా ఉన్న అతని తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకుంటారా, వారి స్థాయికి మనం సరితూగుతామా అనే ఆలోచనలో పడ్డారు. కానీ నారా రోహిత్ వారికి నచ్చజెబుతూ నేను ఇంట్లో ఎంత చెబితే అంతేనని, మా అన్నకి ఆల్రెడీ మా ప్రేమ గురించి చెప్పేశానని ఈజీగా మా పెళ్లికి ఒప్పుకుంటారని సర్ది చెప్పడంతో శిరీష తల్లిదండ్రులు కుదుటపడ్డారు. ఇక అలా నారా రోహిత్ బయటికి వచ్చాక తన ఇంట్లో ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నప్పుడే తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తన పెద్దనాన్న మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈ విషయం చెప్పగా అతను నారా రోహిత్ తండ్రితో మాట్లాడే బాధ్యతల్ని, ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసే విషయాలని తన భార్య భువనేశ్వరి గారికి అప్పగించారు. అలా మొదటగా శిరీష ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయగా వారు సాధారణ రైతు కుటుంబానికి చెందిన వారై మంచి విలువలు కలిగిన కుటుంబం అవ్వడం, పిల్లల్ని కూడా చాలా పద్ధతిగా పెంచారని ఎంక్వైరీలో తేలడంతో వారి ఆస్తిపాస్తుల్ని చూడకుండా ఎటువంటి కట్న కానుకలు తీసుకోకుండా నారా ఫ్యామిలీయే పెళ్లి ఖర్చుల్ని చూసుకోవాలని డిసైడ్ అయి భువనేశ్వరి గారు శిరీష తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా పంపిస్తారా అని అడగగా శిరీష తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా అప్పటికే నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి గారి ఆరోగ్యం అంతంత మాత్రమే ఉండడంతో తన చివరి కోరికగా కొడుకు పెళ్లిని చూడాలనుకున్నారు. అలా మొదటగా ఇరు కుటుంబ సభ్యులు వీరిద్దరికి 2024 అక్టోబర్ 13న ఎంగేజ్మెంట్ జరపగా డిసెంబర్లో పెళ్లిని ఫిక్స్ చేశారు. కానీ నవంబర్ 16న నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గారి ఆరోగ్యం విషమించి తన 72వ ఏటకి మరణించడంతో నారా కుటుంబం ఈ పెళ్లిని వాయిదా వేయగా ఈ క్రమంలోనే నారా రోహిత్ కి శిరీషకి మధ్య మరింత అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరికి అక్టోబర్ 30న హైదరాబాద్ లో గ్రాండ్ గా పెళ్లి చేయడం ద్వారా తమిద్దరు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇదిలా ఉంటే శిరీష ఆశ ప్రకారం ఒక మూవీని చేయగా పెళ్లి తర్వాత తన సినీ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫ్యామిలీ లైఫ్ ని స్టార్ట్ చేసి భర్త, అత్తారింటి వారిని బాగా చూసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. శిరీష నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, ఎన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. ఇది ఫోక్స్ శిరీష నారా రోహిత్ పెళ్లిలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.